హలో డిఎస్ఎస్ ఫ్రెండ్స్, మనకైతే మరి టెట్కి సంబంధించి మాక్ టెస్ట్ అయితే అవైలబుల్గా ఉంది ఆన్లైన్లో. దాంట్లో తెలుగులో ఇచ్చినటువంటి ప్రశ్నలు, దానికి సంబంధించిన వివరణ, సమాధానాలు అనేది ఈ యొక్క వీడియోలో చూద్దాము. పద్యం అనేది ఇవ్వడం జరిగింది. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యదింతురు విజ్ఞాయాత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నోత్సాహులై ప్రారంభార్థము లుజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్ కావునన్. ఇక్కడ ప్రశ్న వచ్చేసి ఆరంభించి విడిచిపెట్టే వాళ్ళు ఎవరు అంటే నీచ మానవులు ఆరంభించరు ఏమైనా విఘ్నాలు కలుగుతాయని, అలాగే ఆరంభించి విడిచిపెట్టేస్తారు మరి మధ్యములు, కానీ ధీరులు మాత్రం ఆరంభించి అది పూర్తయ్యే వరకు ఎక్కువ ఉత్సాహంతో ఉంటారని చెప్పి ఈ పద్యం యొక్క భావము. మరి ఆరంభించి విడిచిపెట్టే వాళ్ళు ఎవరు? ఆరంభించి విడిచిపెట్టేవారు మధ్యములు. ఒకటో ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఉజ్జగింపరు అంటే అర్థం ఏమిటి? విడిచిపెట్టరు, ఊరికే చూస్తారు, ఊహించరు, విడిచిపెడతారు. విడిచిపెట్టరు. ఉజ్జగింపరు అంటే విడిచిపెట్టరు. తెల్లాపిల్ల వెంకటశాస్త్రి గారి గురుత్వం కొద్దిగాను, మచిలీపట్నం వాతావరణం మరికొంతగానో ప్రభావం చూపించిన ఆయన ఆధ్యాత్మిక విశ్వాసాల మీద తండ్రి ప్రభావము, ఆయన కాల్పనిక భావాల మీద భార్య వరలక్ష్మి ప్రభావము బలవత్తరమైనవి. ఇవి గజమిచ్చడు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రభావం కలగడానికి కారకులు ఎవరు? ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రభావం కలగడానికి మనం చూసినట్లయితే మరి ఆధ్యాత్మిక విశ్వాసాల మీద తండ్రి ప్రభావం అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. సో తండ్రి అనేది కరెక్ట్ ఆన్సర్. పైగద్యం వీరి వ్యక్తిత్వం గురించి చెబుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, చెల్లపిల్ల వెంకటశాస్త్రి, వరలక్ష్మి విశ్వనాథం. మనం మొదట్లోనే చూస్తున్నాం. విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యక్తిత్వ రూపకల్పనలో చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారి గురుత్వం కొద్దిగా ఉంది. అంటే ఇది విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెప్తుంది. 5వ తరగతి పాఠం కొండబాగు ఇతివృత్తం ఏమిటి? ప్రకృతి వర్ణన. చదువనివాడు అజ్ఞుండగు పద్య రచయిత ఎవరు? చదువనివాడు అజ్ఞుండగు పోతన. జరగబోయే పనిని తెలియజేసే కాలం ఏమిటి? భవిష్యత్ కాలము. జరగబోయే పనిని తెలియజేసే కాలము భవిష్యత్ కాలము. ఒప్పరము అనగా అర్థము ఆకాశము. నెక్స్ట్, క్రింది పదబంధాలలో ద్విగు సమాసానికి ఉదాహరణ ఏమిటి? 4 చేపలు అనేది ద్విగు సమాసానికి ఉదాహరణ. సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నము ఫుల్ స్టాప్ లేదా వాక్యాంత బిందువు. ఈ గోడెవరిది? గోడ ప్లస్ ఎవరిది? గోడెవరిది. సో అత్వసంధి. పరుష శరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఇలా పిలుస్తారు: స్థిరములు. అపర్ణ గణములు ఏమిటి? లఘువు, గురువు, లఘువు. మొదటి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. లఘువు, గురువు, లఘువు. ఆయన డాక్టర్. ఇది క్రియారహిత సామాన్య వాక్యము, దీంట్లో క్రియ లేదు. ధనుజులు పర్యాయ పదాలు: అసురులు, రాక్షసులు. బడిలో పిల్లలు కల్లాకపటం తెలియనివారు. కల్లాకపటం అనేది జాతీయము. వెంకట పార్వతీశ కవులు అని ఈ జంటను పిలుస్తారు. బాలంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం. సెకండ్ ఆప్షన్. పాప బాబామ అనే అక్షరాలు ఏమిటి? పాప బాబామ అనే అక్షరాలు ఏమిటి? ఓష్ట్యములు 3. దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది. ఇది ఏ వాక్యము? దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది సత్రార్థక వాక్యము. పగ ప్లస్ అడగించు ఎడాగమ సంధి. సెజ్జ అను పదానికి వికృతి సయ్య. ముక్కంటి సమాసము బహువిహిరి సమాసము. అవలీలగా అనేది క్రియా విశేషణము. శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో కదలాడే కనుబొమ్మతో హోంకరిస్తున్నాడు. స్వభావోక్తి అలంకారము. కరికులం అనే పదం ఏ భాషకు చెందినది? లాటిన్ భాషా పదం. 4. భాషా ప్రయోజనము మానవుని సర్వతోముఖ వికాసానికి. వ్యాకరణ బోధన. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట విద్యార్థులకు సూత్రాన్ని, దాని భావాన్ని వివరిస్తాడు. వ్యాకరణ బోధన నిగమనోప పద్ధతి.
మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నము ఉన్మికీకరణము. కాల నియమం లేకుండా విద్యార్థులు కృషి చేసే పద్ధతి ఏమిటి? డాల్టన్ పద్ధతి. ఇచ్చిన సమాధానాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకునే ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు. ఇవి మనకి ఇచ్చినటువంటి తెలుగులో మాక్ టెస్ట్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మిగిలిన సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్నలు కూడా వీడియో రూపంలో చూద్దాం.